రైట్. తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ ఆగం పట్టిస్తున్నది. తెలంగాణ నీటి వనరులను రేవంత్ సర్కారు ఏపీకి ధారాదత్తం చేస్తున్నది. అటు కృష్ణా ఇటు గోదావరిని స్వాహా చేసేలా బాబు కుతంత్రాలు అమలు చేస్తుంటే ఇటు రేవంత్ వత్తాసు పలుకుతున్నాడు. అటు కేంద్రంలో ఉన్న మోడీ సైతం తెలంగాణను ఏడారిగా మార్చే కుట్రల్లో కుమ్మక్కయ్యాడు. తెలంగాణ జల వనరుల దోపిడీకి చంద్రబాబు, మోడీ, రేవంత్ ముగ్గురు గుంపు కట్టారు. ఓటుకు నోటు బాసు చంద్రబాబుకు గురుదక్షిణ కోసం రేవంత్ పుట్టినటువంటి గడ్డకే వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఒక పక్క చంద్రబాబు పోలవరం సామర్థ్యాన్ని అక్రమంగా పెంచుతున్నాడు. అక్రమ ప్రాజెక్టులకు దొడ్డిదారిలో పేర్లు మార్చి అనుమతులు పొందే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరంలో 3 టీఎంసీ కోసం పోరాడకుండా రాష్ట్రానికి కల్పతరువు లాంటి ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు అమలు చేస్తున్నాడు. కృష్ణాలో పాలమూరుకు సంబంధించినటువంటి 90 టీఎంసీల వాటాను 45 టీఎంసీలకు దక్కించే గూడుపుఠానిని సైతం రేవంత్ భాగమవుతున్నాడు. నిన్న బనకచర్లతో గోదావరిని చెరపట్టాలని చూసినటువంటి ఏపీ ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో ముసుగేసుకొని మళ్లీ కుట్రలకు పదును పెడుతోంది. పోలవరం బనకచర్ల లింకును పోలవరం నల్లమల సాగర్ లింకుగా మార్చింది. పోలవరం నుంచి బొల్లాపల్లి వరకు పాత ప్రాతిపదికనే కొనసాగిస్తున్నది. అక్కడి నుంచి బనకచర్ల వైపు కాకుండా నల్లమల సాగర్కు నీళ్లు మళ్లించడమే కొత్త ప్రతిపాదన. అయితే మన జల హక్కుల్ని కాలరాసే నీటి నాటకంలో ఇవన్నీ కొత్త ఎత్తులు. ఏపీ జలకుట్రలు పోలవరంతో నిలిచిపోలేదు, బనకచర్లతో ఆగిపోలేదు. నల్లమల సాగర్ అంతిమం కాదు. గోదావరి నీటిని భవిష్యత్తులో సోమశిలకు తరలించే ప్లాన్ తెర వెనుక సిద్ధంగా ఉన్నది. ఒక పక్క మన నీళ్లను కావేరికి కావడి కట్టేందుకు కేంద్రం తహతహలాడుతున్నది. అటు కేంద్రం ఇటు ఏపీ కుడి ఎడమల దగాతో తెలంగాణ ఎవుసం అమాస కానున్నది. ఒకవైపు ఏపీ జలదోపిడీ కుతంత్రంలో భాగమై కాంగ్రెస్, మరోవైపు రాష్ట్రంలో ప్రాజెక్టు సంరక్షణను గాలికి వదిలేసింది. ఇప్పటికే మేడిగడ్డ మరమ్మతులపై నాంచుడు ధోరణితో రైతాంగానికి రేవంత్ సర్కారు తీరని ద్రోహం చేస్తున్నది. ఇక చిన్నపాటి నీటిపారుదల వ్యవస్థలను కూడా విధ్వంసం చేస్తోంది. నీటి తావులను ఇసుక మాఫియా చెరపడుతుంటే చోద్యం చూస్తుంది. తాజాగా మానేరు నదిపై వరుసగా ధ్వంసమవుతున్న చెక్ డ్యాంల ఘటనలే అందుకు నిదర్శనం. గత నెల పెద్దపల్లి జిల్లాలోని గుంపుల తనుగుల చెక్ డ్యాంను ఇసుక మాఫియా బకాసురులు పేల్చివేశారు. ఇక తాజాగా పెద్దపల్లి జిల్లాలోని అడవి సోమన్పల్లిలో మరో చెక్ డ్యాం ధ్వంసమైంది. మానేరు తీరం వెంట వరుస చెక్ డ్యాంల పేలుడు ఘటనలు పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటి వరకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. ఎఫ్ఐఆర్లు బుక్ అవుతున్నాయి, కానీ దోషులను పట్టుకోవడంలో మాత్రం సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 16న పెద్దపల్లి మండలంలోని హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యాం పేల్చివేతకు దుండగులు విఫల ప్రయత్నం చేశారు. రైతులు చూసి కేకలు వేయడంతో నిందితులు ట్రాక్టర్లని అక్కడి నుంచి వదిలి పరారయ్యారు. పేలుడు పదార్థాలు సైతం అక్కడ లభించాయి. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరిని అరెస్టు చేయలేదు. ఆ తర్వాత నవంబర్ 21న ఓదెల మండలంలో తనుగుల గుంపుల చెక్ డ్యాంని కూడా దుండగులు పేల్చివేశారు. ఇక తాజాగా అడవి సోమన్పల్లి చెక్ డ్యాము పేల్చివేత ఘటన కలకలం రేపుతుంది.
రైతుల మేలు కోసం బీఆర్ఎస్ సర్కారు చెక్ డ్యాంలు నిర్మిస్తే ఇసుక మాఫియా కోసం కాంగ్రెస్ వాటిని కూల్చుతుంది. మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పెద్దపల్లి జిల్లాలో అడవి సోమన్పల్లి చెక్ డ్యాము పేల్చివేత ఘటనపై ఆయన మండిపడ్డారు. కూలిన చెక్ డ్యాంను పరిశీలించిన పుట్టమధు మాజీ మంత్రి హరీష్ రావుతో ఫోన్లో మాట్లాడారు. చెక్ డ్యాం పేల్చివేతకు సంబంధించినటువంటి వివరాలు హరీష్ రావుకు తెలియజేశారు. గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని నిలిచినటువంటి అడవి సోమన్పల్లి చెక్ డ్యాము ఇప్పుడు 1000 క్యూసెక్కుల ప్రవాహానికి ఎలా కూలుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా నిద్రలేచి చెక్ డ్యాము పేల్చివేతల వెనుక ఉన్న దోషులను కఠినంగా శిక్షించాలని పుట్టమధు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర రైతాంగం మేలు కోసం ఎన్నో చెక్ డ్యాంలు నిర్మిస్తే కాంగ్రెస్ హయాంలో వరుసగా పేలిపోతున్నాయి. చెక్ డ్యాంల విధ్వంసంపై జల వనరుల నిపుణులు శ్రీధర్ దేశపాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం చెక్ డ్యాంల పేల్చివేత ఘటనపై నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. నీటి తావుల రక్షణ కోసం ఇక ప్రజలే చైతన్యమై పరిరక్షణ కమిటీలుగా ఏర్పడాలని ఆయన పిలుపునిచ్చారు. సాగునీటి వనరుల రక్షణ కోసం మరో ఉద్యమం తప్పదంటున్న శ్రీధర్ దేశపాండేతో మా ప్రతినిధి లీవిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇవాళ నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. మరోపక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన చెక్ డ్యాంలన్నీ కూడా ధ్వంసమవుతాయి. ఈ ధ్వంసం కావడానికి కారణం ఏంటి? ఒకవేళ మానవ ధ్వంసమా లేదంటే ప్రకృతి ధ్వంసమా అనేదాన్ని మనతో మాట్లాడడానికి నీటిపారుదల రంగ నిపుణులు మాజీ సీఎం ఓఎస్డీ దేశపాండే గారు. సార్ చెప్పండి, ఇవాళ ప్రధానంగా చెక్ డ్యాంల ధ్వంసం వెనుక ఒక మానవ తప్పిదమా లేదంటే కావాలనే కూలగొట్టడానికి? ఇప్పుడు ఇవాళ కూడా ఒక పెద్దపల్లి జిల్లాలో అడవి సోమన్పల్లి దగ్గర కట్టిన మానేరు చెక్ డ్యామ్ ఒకటి ధ్వంసమైనట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. మేము ఒక 10 రోజుల డ్యామ్ కూల్చివేతకి లేదా ఆ ధ్వంసమైన విషయాన్ని అధ్యయనం చేయడానికి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సాక్ష్యాధారాలు చూస్తే చాలా స్పష్టంగా అవి బాంబులు పెట్టి పేల్చినట్టుగానే మనకు కనిపిస్తున్నది. తర్వాత దానికి మించి అక్కడ ఇంజనీర్లు కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కూడా బాంబులు పెట్టి జిలిటన్ స్టిక్స్ పెట్టి వాళ్ళు పేల్చినట్టుగా పెద్ద చప్పుడు వచ్చినట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అంతకుముందు 2024 జనవరిలో కూడా హుసేన్ మియా వాగు మీద పెద్దపల్లి జిల్లాలో హుసేన్ మియా వాగు మీద ఇటువంటి చెక్ డ్యామ్నే పేల్చివేయడానికి కావాల్సిన సరంజామం అంతా తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ డ్రిల్లింగ్ చేస్తుంటే జిలిటింగ్ పెట్టడానికి రంధ్రాలు జిల్లింగ్ చేస్తుంటే ఆ చప్పుడుకి అక్కడ ఊరి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసరికల్లా వాళ్ళు అవన్నీ వస్తువులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి దొరికినవి ఏంటంటే 11 జిలిటిన్ స్టిక్స్ దొరికినాయి, 8 డిటోనేటర్స్ దొరికినాయి. తర్వాత ఆ చెక్ డ్యామ్కి రంధ్రాలు చేయడానికి కావాల్సిన ఒక మెషిన్, ఇవన్నీ అక్కడ వదిలిపెట్టిపోయారు. సో దీని మీద కూడా అక్కడ ఇంజనీర్లు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు. 2020 జనవరిలో 2024 జనవరిలో ఈ సంఘటన జరిగింది. అది కూల్చివేత జరగలేదు, కానీ కూల్చివేత కావాల్సిన ప్రయత్నాలు చేసినప్పుడు అక్కడ వదిలిపెట్టిన వాళ్ళన్నిటి కూడా మనకు అవి కనబడ్డాయి. సో దాని మీద ఎఫ్ఐఆర్ దాఖలైంది. తర్వాత మొన్న తనుగుల దగ్గర పెద్ద చప్పుడుతోటి పేలుడు సంభవించింది రాత్రి. తర్వాత తెల్లవారు రిజర్వాయర్ ఖాళీ అయిపోయింది, చేపలన్నీ చచ్చిపోయి పడిపోయి ఉన్నాయి. దాని మీద కూడా ఇంజనీర్లు పరిశీలించిన తర్వాత ఇది కూడా బాంబు పేలుడు వల్ల జరిగిన సంఘటన అని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. ఈ రెండింటి మీద కూడా ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్లు దాఖలైనా కూడా పోలీసుల నుంచి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, దోషులను పట్టుకోలేదు, దోషులను శిక్షించలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఇంకొక సంఘటన జరిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇటువంటి విధ్వంసానికి గురైన సంఘటన అని చెప్పి వార్తలు తెలుస్తున్నది. నిజానికి అదే నిజమైతే కనుక ఇది చాలా ప్యాథటిక్ కండిషన్. ఇది నిజానికి ప్రజలు చాలా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా ఈ నీటి తావులని చెక్ డ్యాంలని విధ్వంసం చేయడం పట్ల ఇంత ఉదాసీనంగా ఎందుకున్నదని మనం ఆలోచించాలి. నిజానికి ఇదంతా చేస్తున్నదంతా కూడా ఇసుక కోసం అనే విషయం మనకు తెలుస్తున్నది. మేము కూడా అక్కడికి తనుగులకు వెళ్ళినప్పుడు ఇసుక మాఫియా అనేది దీని వెనుక ఉందని చెప్పి అక్కడ ప్రధానికం అంతా భావించారు. ఇసుక మాఫియానే ఇసుక కోసం, ఇసుక తవ్వక మైనింగ్ కోసం మాత్రమే ఇది జరిగిందని చెప్పి వాళ్ళంతా భావించారు. ఇప్పుడు కూడా ఈ అడవి సోమన్పల్లి విధ్వంసం వెనుక కూడా ఇసుక మాఫియానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాబట్టి ఇసుక మాఫియా ఆగడాలని తప్పనిసరిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం. అది నీటి తావులు ప్రజా సంపద అండి, ప్రజల సంపద. అది దానివల్ల ఎంత మేలు జరుగుతుంది. ఇప్పుడు ప్రజలకి నదులన్నీ రిజర్వినేట్ అయినాయి, పర్యావరణం పెరుగుతుంది, చేపల ఉత్పత్తి పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి, దాని కింద వ్యవసాయం పెరిగింది. ఇప్పుడు తనుగుల కింద 1000 ఎకరాల సాగు జరుగుతుందండి. 2 వైపులు కూడా రైతులు పంపులు పెట్టుకొని వాళ్ళు మంచిగా సాగునీరు అందించుకుంటున్నారు. అట్లనే భూగర్భ జలాలు పెరిగినాయి.
రకరకాల మేలు జరిగింది, మత్స్య సంపద పెరిగింది. అటువంటి నీటి తావులని అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తున్న నీటి తావులను కూడా ఈ రకమైన విధ్వంసానికి పాల్పడి ధ్వంసం చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. మరి ప్రభుత్వం దీని మీద ఇంత ఉదాసీనంగా ఎందుకుంటున్నదని చెప్పి మనకు అర్థం కాదు. కానీ పౌర సమాజం వల్ల మాట్లాడవలసిన అవసరం ఉన్నది, నిలబడాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా నీటి తావులను రక్షించడానికి ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వం కూడా ఈ ఉదాసీనత వైఖరి మానుకొని నీటి దావులను రక్షించవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు ఇంజనీర్లు ఫిర్యాదు చేశారు. ఇవాళ కూడా ఈ ఏఈ దీనిపైన కుట్ర ఉందని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఎందుకు పోలీసులు అక్కడ రక్షణ కల్పించలేకపోతున్నారు అనుకోవచ్చా? కనీసం లేకపోతున్నారు, లేదంటే ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏమై ఉంటుంది? తప్పనిసరిగా ఇది పోలీసులే జవాబులు చెప్పాల్సిన ప్రశ్న ఇది. ఎందుకు ఇంజనీర్లు అంటే గవర్నమెంట్ ఇంజనీర్లే కాదు, ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లే కదా ఇస్తున్నది కంప్లైంట్, వేరే వాళ్ళు కాదు. సో వాళ్ళ కంప్లైంట్ని కూడా పట్టించుకోకుండా ఇంత ఉదాసీనంగా ఉండడం ఎందుకు అనేది ఇవాళ పోలీసు యంత్రాంగం తమను ప్రశ్నించుకోవాలి. అది తమను ప్రశ్నించుకోవాల్సిన అంశం. అది పౌర సమాజం కూడా మాట్లాడుతున్నది, ఎందుకు అంత ఉదాసీనంగా ఉంటున్నారని చెప్పి. వాళ్ళకి బాధ్యత లేదా? దోషులను పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కదా. మరి ఆ బాధ్యతను విస్మరించి వాళ్ళకే వత్తాసు పలుకుతూ వాళ్ళని పరీక్షించే పనిలో ఉంటే ఇక దీనికి ఎవరు దీన్ని కాపాడవలసిన యంత్రాంగమే ఈ రకంగా ఉదాసీనంగా ఉంటే ఇక దీనికి మరి పరిష్కారం ఏంటిది అనేది మనం పౌర సమాజం ఆలోచించాలి. ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా ఈ విషయంలో ఉదాసీనత వైఖరి మానుకోవాలి. పోలీసులు కూడా తప్పనిసరిగా దోషుల్ని పట్టుకోవాలి, శిక్షించాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికా 3 సంఘటనలు జరిగినాయి. మేడిగడ్డ కూడా ఇటువంటి పేలుడు సంఘటన వల్ల జరిగిందని చెప్పి ఇప్పుడు అనుమానాలు ధృవపడుతున్నాయి మనకు. నిజానికి అది ఇప్పటిదాకా ప్రకృతి వైపరీత్యం వల్లనో ఇతరత్ర కారణాల వల్లనో జరిగిందని అనుకుంటున్నాం. కానీ ఈ చెక్ డ్యాంల పేల్చివేత సంఘటనలు చూసిన తర్వాత అది కూడా తప్పనిసరిగా ఒక కుట్రపూరితంగా, అది కూడా విధ్వంసంకు గురైన సంఘటన అని చెప్పి మనకి ఇప్పుడు ధృవపడుతున్నది. దాని మీద కూడా ఎఫ్ఐఆర్ దాఖలై ఉన్నది, దాని మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు దాఖలు చేసినటువంటి ఫిర్యాదుల మీద, ఎఫ్ఐఆర్ల మీద పూర్తి దర్యాప్తు జరగాలి, దోషులను పట్టుకోవాలి, శిక్షకు గురి చేయాలి. ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానిది, అధికార యంత్రాంగానిది. ప్రధానంగా ఒక్కో చెక్ డ్యామ్ కింద ఎంత నీటి లభ్యత ఉంటుంది, ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగే ఆస్కారం ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్ట అవుతుంది? ఇప్పుడు అంటే నదిని బట్టి, నది యొక్క విడుతుని బట్టి మనకి దాని యొక్క కెపాసిటీ మనకు తెలుస్తుంటుంది. ఇప్పుడు తనుగుల దగ్గర మనం చూస్తే అది 5 MCFT రిజర్వాయర్. అది 5 MCFT అంటే మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటారు. MCFT అంటే మిలియన్ క్యూబిక్ ఫీట్. చిన్న రిజర్వాయర్స్ని మనం MCFTలో కొలుస్తాము, పెద్ద రిజర్వాయర్స్ అయితే TMCలో అంటాం. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటారు. మనం పెద్ద రిజర్వాయర్లను కొలిచేటప్పుడు, వాటి పరిమాణాన్ని కొలిచేటప్పుడు TMC అంటారు. ఇవి చిన్నవి కాబట్టి, చెరువులు కాబట్టి వీటిని MCFTలో కొలుస్తాము. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 10 లక్షల ఘనపు అడుగుల నీళ్లు దాంట్లో ఉన్నాయి ఒక్కొక్కటి. అంటే 50 లక్షలు, 5 MCFTలు కాబట్టి 50 లక్షల ఘనపు అడుగుల నీరు దాంట్లో ఉండేది. అది ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది. సో చెక్ డ్యామ్ల యొక్క కెపాసిటీ ఎంత అనేది ఒక MCFT నుంచి 2-3 రిజర్వాయర్ యొక్క నది యొక్క వెడల్పును బట్టి, నది యొక్క స్థాయిని బట్టి దాని యొక్క కెపాసిటీ నిర్ధారణ అవుతుంది. ఇక్కడ మానేరు మీద ఉన్న చెక్ డ్యామ్స్కు కెపాసిటీ మాత్రం 4 MCFT, 5 MCFTలు మాత్రం ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. సార్, ప్రధానంగా ఇవాళ మీరు ఇప్పటికే ఇప్పుడు తనుగుల చెక్ డ్యామ్ కింద 1000 ఎకరాలు వాళ్ళు అక్కడ రైతాంగం చెప్తున్న దాని ప్రకారం 5 గ్రామాల్లో 1000 ఎకరాలకు అక్కడ సాగునీరు అందిస్తున్న పరిస్థితి ఉన్నది. అట్లనే మానేరు పెద్ద రివర్ కాబట్టి దాని మీద కేసీఆర్ ప్రభుత్వం వరుస బ్యారేజీలు కట్టింది. ఎక్కడి నుంచి? అప్పర్ మానేరు నుంచి మిడ్మానేరుకి మధ్యలో, మిడ్మానేరు నుంచి LMDకి మధ్యలో వరుస బ్యారేజీలు కట్టింది. కాబట్టి వీటన్నిటి కింద మనకు కనీసం ఒక 30-40 వేల ఎకరాలు సాగులోకి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. వీటన్నిటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాధనంతో నిర్మించిన చెక్ డ్యామ్లు కాబట్టి, అవి ప్రజల సంపద కాబట్టి వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఇక రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజానికం కూడా ఉన్నది, రైతాంగానికి కూడా ఉన్నది. అది చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగము, పోలీసు యంత్రాంగమే విధ్వంసకారులకి
వత్తాసు పలుకుతూ సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు మరి ప్రజలు అప్రమత్తంగా తమ నీటి తావులను తామే రక్షించుకోవాల్సిన ఒక అనివార్య స్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. చివరిగా మీరు ఇప్పటికే ఒక ఇంజనీర్గా మీరు బాధ్యత నిర్వహించారు. మొన్న అనేక ఈ చెక్ డ్యాములు తనువులకు వెళ్ళారు, వి ప్రకాష్ మీరు అంతా కలిసి ఇవాళ భవిష్యత్తులో కూడా దీనిపైన ఒక ఉద్యమం లాంటిది కానీ లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఏమైనా అల్టిమేట్ ఏమైనా జారీ చేసే అవకాశం ఉందా? ప్రజలను ఏమైనా అవగాహన కల్పించే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఒక బాధ్యత గల పౌరులు ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం ఎప్పటికీ నిర్వహిస్తూనే ఉంటాం. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీసు ఆల్రెడీ ఏర్పాటై ఉన్నది కాబట్టి దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం ఉంది. చేస్తాం తప్పకుండా. ప్రజల్ని ఈ విషయంలో నీటికి సంబంధించిన అంశాల మీద చైతన్యపరిచే కార్యక్రమం ఇక ముందు కూడా మేము నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ఆ విషయంలో మా బాధ్యతను మేము నిర్వహిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఏదేమైనప్పటికీ చెక్ డ్యామ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ధోరణి కావచ్చు, ఇవాళ చెక్ డ్యామ్ల ధ్వంసం అయితే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం కావచ్చు, ఈ విధంగా ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చెక్ డ్యామ్లను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రజానికానికి ఉంది, రైతాంగానికి ఉంది. అంతకంటే బాధ్యత ఇంజనీర్లుగా మా పైన కూడా ఉంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఉంది. కమిటీ ద్వారా ఖచ్చితంగా ప్రజలకు రైతాంగానికి అవగాహన కల్పిస్తామని చెప్పేసి కూడా దేశపాండే గారు చెప్తారు. కెమెరా పర్సన్ శ్యామ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.